1/3/2026 ఆదివారం శ్రద్ధ ఆశ్రయ మందిరం తారక రామానగర్ రేణుగుంట. ఈరోజు ఎస్పి రాజశేఖర్ గారు మరియు శ్రీమతి ఎస్పి నీరజ గారి మనవడు చిరంజీవి సన్విత్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా మన శ్రద్ధ ఆశ్రయం మందిరంలో ఉన్న వారందరికీ మంచి భోజనం పెట్టమన్నారు. మీరందరూ ఒక్కసారి సన్విత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి. పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరూ థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ అండి. మన శ్రద్ధ ఆశ్రయ మందిరంలో ఉన్న వారందరికీ సన్విత్ గారి తండ్రి డాక్టర్ దిలీప్ గారు, తల్లి శ్రీమతి సుమన ప్రియ గారు, వాళ్ళ తాతగారు ఎస్పి రాజశేఖర్ గారు మరియు శ్రీమతి ఎస్పి నీరజ గారు, వీరందరూ మన శ్రద్ధ ఆశ్రయ మందిరంలో ఉన్న వాళ్ళందరికీ మంచి భోజనం పెట్టమన్నారు. అలాగే మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు అడిగామని చెప్పమని చెప్పారు. సంతోషంగా ఉండాలి వాళ్ళందరిని కూడా వారు కోరారు. సరేనా? ఇగో అన్నం మీకు అందించాను నేను. ఇగో పప్పు, చికెను, అన్న ప్రార్థన స్టార్ట్ చేయమా. ప్రార్థన చెప్పండి. అసతోమా సద్గమయ సద్గమయ తమసోమా తమసోమా జ్యోతిర్గమయ జ్యోతిర్గమయ మృత్యోర్మా మృత్యోమా అమృతంగమయ అమృతంగమయ ఓం ఓం శాంతి 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 శాంతి. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సర్వే జన సుఖినో భవ. ఈరోజు మన శ్రద్ధ ఆశ్రయ మందిరంలో భోజనం ఏర్పాటు చేసినటువంటి ఎస్పి రాజశేఖర్ గారు, ఎస్పి నీరజ గారు, డాక్టర్ దిలీప్ గారు, శ్రీమతి డాక్టర్ సుమన ప్రియ గారు, వీరందరికీ మన శ్రద్ధ ఆశ్రయ మందిరం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆ బాబుకి తోడుండి, వారి ఫ్యామిలీ మొత్తానికి తోడుండి, వారు చేసే ప్రతి పనిలోనూ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, నిండు నూరేళ్ళు ఇవ్వాలని మన శ్రద్ధ ఆశ్రయ మందిరం ద్వారా కోరుకుందాము. అలాగే బాబు రాలేదా? పోయింది. సరే నాకు వర్క్ కట్ చేసి. సరే మీరు ఫోన్ చేయండి అన్న.